ఉన్నారు, ఈ అవకాశం రాష్ట్ర గారికి ఉన్నారు. మార్చి 23, 2023 మాకు పాప పుట్టింది. ఆఫ్టర్నూన్ 12:40కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ ఫోన్ చేసి చెప్పాను. ఈవినింగ్ 6కి ఇంటికి వెళ్ళిపోయాను హాస్పిటల్ నుంచి. 6:30కి మా వైఫ్ వాళ్ళ మదర్ కాల్ చేశారు, అయ్యా నువ్వు హాస్పిటల్కి రా, స్వప్నానికి బాగాలేదు, పిట్స్ వచ్చినాయి, ఏం మాట్లాడట్లేదు, త్వరగా రా అంటే నేను అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళేసరికి మా వైఫ్ బెడ్ చుట్టూ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ, స్టాఫ్ అందరూ నుంచొని ఉన్నారు. మా వైఫ్ ఏం మాట్లాడట్లేదు. నేను వెళ్ళాక పిలిచాను లెగు అని, అప్పుడు లేచింది, చూసింది, మాట్లాడింది. డాక్టర్స్ ఏమన్నారంటే ఫిట్స్ వచ్చినాయి, ఏమైందో తెలియదు, ఈ మూత అయితే వంకరపోయింది. తర్వాత డాక్టర్స్ సిటీ స్కాన్ తీయాలి, తీసాక ఏంటనేది చెప్తామని సిటీ స్కాన్ పంపించారు. సిటీ స్కాన్కి వెళ్ళాక సిటీ స్కాన్ రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ ఏమన్నారంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, ఇక్కడ మేము చేయలేము, విజయవాడ తీసుకెళ్ళండి అన్నారు. వెంటనే అంబులెన్స్ మాట్లాడేసి మా వైఫ్ విజయవాడ తీసుకుని వెళ్ళాము. విజయవాడ వెళ్ళేసరికి నైట్ 10 అయింది. విజయవాడ వెళ్ళాక అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమన్నారంటే మేము గ్యారంటీగా బతికిద్ది అని చెప్పలేము, మీకు ఓకే అంటే మేము జాయిన్ చేసుకుంటాము, ఏదైనా మాకు సంబంధం లేదు అంటే మేము జాయిన్ చేసుకుంటాము, మీకు సైన్ చేస్తే అంటే ఓకే అని జాయిన్ చేసాము. 3 days మా వైఫ్ బెడ్ మీద నుంచి లేవలేదు. అక్కడ సిటీ స్కాన్ తీయాలన్నా, ఎంఆర్ఐ స్కాన్ తీయాలన్నా స్ట్రక్చర్ మీద ఒక బాడీని ఎలా మోసుకెళ్తామో అలా మోసుకెళ్ళాము. 3 days తర్వాత మా వైఫ్ లేచింది, మాట్లాడుతుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేయట్లేదు, పాపని ఎత్తుకోవడానికి కూడా అవ్వట్లేదు. అట్లాగే నేను పట్టుకొని ఫీడింగ్ ఇప్పించేవాడిని, అంతా అట్లా చేయించేవాడిని. అట్లా 1 week ఆ న్యూరాలజీ హాస్పిటల్లోనే ఉన్నాము. ఓకే కొంచెం క్యూర్ అయింది, సరే తీసుకెళ్ళండి, మెడిసిన్ వాడాలి, ఒక 6 months అన్నారు. ఓకే అని తీసుకొస్తుంటే స్టిచ్చెస్ ఊడిపోతున్నాయి, మళ్ళా అది ఊడిపోతున్నాయి స్టిచ్చెస్, మళ్ళా స్టిచ్చెస్ పచ్చిగా ఉన్నాయి, అవి ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని మళ్ళా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ మళ్ళీ 1 week ఉన్నాము. తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు మా వైఫ్ అంతా బాగానే ఉంది, కాళ్ళు చేతులు మళ్ళీ వర్క్ అవ్వడం స్టార్ట్ అయినాయి, మూతంతా మామూలుగా అయింది. ఇంత నా లైఫ్లో ఇంత మంచి కార్యం చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను.